ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అంటే పోలింగ్ రోజేమో వైసీపీ కోసం పనిచేసే కార్యకర్తలపైన, సామాజిక వర్గాలు ఎవరైతే వీళ్ళు వైసీపీకి ఖచ్చితంగా ఓటేస్తారనుకున్నారో ఆ ఇండ్లపైన, ఊర్లపైన దాడి చేసి వాళ్ళ ఆస్తులకు దలగబెట్టారు, వాళ్ళను విపరీతంగా కొట్టారు. కొంతమంది అయితే దాంట్లో తీవ్రంగా చావు బతుకుల మధ్యలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళ టార్గెట్ మొత్తం మారిపోయి ఇప్పుడు గట్టిగా పనిచేసిన వైసీపీ గెలుపు కోసము జెండా మూసి పనిచేసిన కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండి జగన్ కోసం క్యాంపెయిన్ చేసిన వాళ్ళ అందరిపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇది అక్కడితో ఆగకుండా వాళ్ళు ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఎవరైతే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు జగన్మోహన్ రెడ్డి వెంబడి నడిచి జగన్మోహన్ రెడ్డి కోసం టీడీపీ వాళ్ళతో యుద్ధం చేశారు. అంటే అది మీడియా పరంగా, రాజకీయ పరంగా యుద్ధం చేశారు. ఆ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అలాగే దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళందరూ ఇండ్లపైన దాడి చేస్తున్నారు. అంటే పోలీసులు అయితే విట్నెస్, అది వాళ్ళకి ఏంటి అంటే పోలీసుల సమక్షంలోనే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహిస్తున్నప్పుడే ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి. రెడ్డి హాస్టల్ ఉంటే రెడ్డి హాస్టల్ పైన పోయి దాడి చేయడము, అంటే ఈ రకంగా అంటే వాళ్ళకి ఎట్లంటే ఒక కులోన్మాదంతో ఇదంతా ఏంటంటే టీడీపీ గెలుపు ఉత్సాహం కాదు, అది ఒక కమ్మ సమరోత్సాహంతో వాళ్ళు విర్రవీగిపోతున్నారు. అందుకనే ఈ దాడులు ఇలా కొనసాగకుండా ఈ టీడీపీ, జనసేన కూటమికి ఒక భయం ఉండాలి. అలాగే వైసీపీ కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ వాళ్ళకు వైసీపీకి ఓటేసిన వాళ్ళందరిలో ఒక ధైర్యాన్ని మళ్ళీ రావాలి. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ కష్టపడి పనిచేసి టీడీపీ, జనసేన కూటమి పైన పోరాటం చేయాలంటే ఖచ్చితంగా తొందరలోనే, అంటే ఒక వారం 10 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడైతే దాడులకు గురయ్యారో, ఎక్కడైతే హింసాత్మక ఘటనలలో నష్టపోయారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలా. అది ఎలా ఉండాలంటే, రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయినప్పుడు ఆయన కోసమని ప్రాణాలు వదిలిన వాళ్ళని ఓదార్చడానికి ఆయన బయలుదేరితే సోనియా గాంధీ అడ్డం పడితే ఆయనతో ఫైట్ చేసి జైలుకు పోవడానికైనా రెడీ అని చెప్పి సర్వం త్యాగం చేసి దేనికైనా రెడీ అని చెప్పి బయటకు వచ్చి పోరాటం చేసి ఓదార్పు యాత్ర చేసి ముఖ్యమంత్రి దాకా ఎదిగిండో, ఇప్పుడు కూడా అదే నిబద్ధతతోటి, అదే ధైర్యంతో, ఆ ఫైర్ తోటి మళ్ళీ ఒకసారి ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసము ప్రాణాలు వదిలిన, దాడులకు గురి కాబట్టి ఆస్తులు కోల్పోయిన కార్యకర్తలకి ఆయన పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్తే, అది రాజకీయంగా వైసీపీ ఒక కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అలాగే వైసీపీ కోసం ఓటేసిన వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపుద్ది. వీళ్ళు ధైర్యాన్ని నింపడమే కాదు, టీడీపీకి ఒక రాజకీయంగా ఒక హెచ్చరిక జారీ చేసినట్టు అయింది. అంటే వైసీపీ ఓడిపోయినంత మాత్రాన అది భూస్థాపితం కాలేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఒక్క కార్యకర్త మీద దాడి చేస్తే 100 మంది రాజకీయంగా ఎదుర్కోవడానికి రెడీ అవుతారు అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడే ఈ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ దాడులు ఆగుతాయి. లేదు జగన్మోహన్ రెడ్డి నేను అసలు ఎందుకు ఓడిపోయానో ఇంకా సమీక్షించుకునేదాకా నేను కాళ్ళు బయట పెట్టను అని చెప్పి ఆయన ఇంకా ఓటమి సమీక్ష చేసుకుంటూనే ఊర్లో కూర్చుంటే ఇది కాస్త లేట్ అయితే, ఇప్పటిదాకా వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ ఇళ్ళ మీద పోతే వాళ్ళు అక్కడ లేరు కాబట్టి సరిపోయింది. కానీ ఇదే ధైర్యం, అంటే ఇదే ఆత్మస్థైర్యాన్ని కనుక జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపకపోతే, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే తర్వాత ఎప్పుడైనా సరే వీళ్ళని వ్యక్తిగతంగా అంతమొందించే దాకా వాళ్ళు టీడీపీ వాళ్ళు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఊకోదు. కాబట్టి ఈ దాడులు ఆగాలి, వైసీపీ పార్టీ మళ్ళీ నిలదొక్కుని రాజకీయంగా బౌన్స్ బ్యాక్ కావాలా. ఒకప్పుడు అంటే సోనియా గాంధీని ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డిని అందరు ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అసలు ఓటమితోటి సమీక్షించి దిగులు పడ్డ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ క్యారెక్టర్ని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ క్యారెక్టరే జనాలకి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ క్యారెక్టర్ను చూసే ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే దాడులను అనుభవించి, కేసులు పెట్టించుకొని, దెబ్బలు తిని, ఆస్తులు అమ్ముకొని జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడ్డదంతా ఆ క్యారెక్టర్ను చూసి, అంటే సోనియా గాంధీని ఎదిరించి, ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించి జైలుకి పోయినా సరే ఎక్కడ తలగోకుండా ధైర్యంగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గురించే ఆ క్యారెక్టర్ను చూసే జనాలు వైసీపీకి ఇప్పటిదాకా కష్టపడ్డారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన బయటికి రాకుండా ఇంకా సమీక్షించుకుందాము, ఎక్కడ తప్పు జరిగిందని బాధపడకుండా కూర్చుంటే అలాంటి బాధపడే జగన్మోహన్ రెడ్డిని జనాలు హర్షించరు. జనాలు వాళ్ళను నాయకునిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలా. బయటకు వచ్చి అప్పుడు ఓదార్పు యాత్ర చేసినట్టు ఇప్పుడు ధైర్యం, ఒక భరోసా ఇచ్చే యాత్రనో లేదంటే కార్యకర్తలను ఆదుకునే యాత్రనో ఏదో ఒకటి ఆయన ప్రతి జిల్లాలో ఎక్కడైతే ఘటనలు జరిగినాయో వాళ్ళందరినీ పరామర్శించాలా. అలాగే ప్రతి జిల్లాలో సమీక్షలు నిర్వహించి
ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు ధైర్యం ఇచ్చినప్పుడే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేతడు మళ్ళీ హీరోగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఎప్పుడైనా సరే గెలిచినా ఓడిపోయినా లీడర్ ఈజ్ అ లీడర్. 10 సీట్లు వచ్చినాయా, 9 సీట్లు వచ్చినాయా, 5 సీట్లు వచ్చినాయా, అసలు సీట్లు రాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒకటి, అది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటి అంటే అవతలోడు ఎంత పెద్దోడైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే గట్టిగా నిలబడతాడు, ఫైట్ చేస్తారనే ఒక క్యారెక్టర్, ఒక క్రెడిబిలిటీ, ఒక పేరు ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. కాబట్టి ఆ బ్రాండ్ని మళ్ళీ ఒకసారి జనాలకు తీసుకొచ్చినప్పుడు తెలవకుండానే మళ్ళీ కార్యకర్తల్లో కానీ రాష్ట్ర ప్రజల్లో ఒక ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహమే ఈ దాడుల్ని ఆపుతుంది. ఆ ఉత్సాహమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీకి దడ పుట్టిస్తుంది. కాబట్టి ఈ దాడులు ఆగాలన్నా, మళ్ళీ కార్యకర్తలు బయటికి రావచ్చు, జగన్ కోసం పనిచేయాలన్నా, వైసీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా సోనియా గాంధీని ఎదిరించిన జగన్మోహన్ రెడ్డి ఒక క్యారెక్టర్ మళ్ళీ జనాల మధ్యకి రావాల్సిందే. అలా కాకుండా ఆయన కనుక డిలే చేస్తే ఇలాగే దాడులు కొనసాగితే, ఆ దాడులు కొనసాగి జగన్మోహన్ రెడ్డి ఇంకా బయటికి రాకుండా ఆయన స్థానిక నాయకుల్ని పంపించి గవర్నర్కి రిప్రజెంటేషన్లు, డీజీపీకి లెటర్లో, లేదంటే రాష్ట్రపతిని కలవడము, లేదంటే అక్కడ డీజీపీని కలిసి కేసులు పెట్టిస్తామంటే ఇవి దీంతో అసలు పని కాదు. దీనివల్ల కార్యకర్తలు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే ఓటర్లు కూడా ఇక మన వల్ల కాదురా బాబు అని చెప్పి వాళ్ళు నిరుత్సాహపడతారు. ఎప్పుడైనా సరే ఓటర్లు ఒక నాయకుడి మీద నమ్మకం పట్టుకోవాలన్నా, కార్యకర్తలు ఒక నాయకుడి కోసం పనిచేయాలన్నా, నడిపించే నాయకుడు ఎన్ని కష్టాలైనా సరే జనాలకు అండగా ఉండాలి. నాయకుని కూడా కష్టాల గురించి ఎప్పుడు జనాలు పట్టించుకోరు. జనాలు చూసేది ఎంత మా నాయకుడు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయనుకంటే కూడా ప్రజల కష్టం వచ్చినప్పుడు మా నాయకుడు ఎంత గట్టిగా నిలబడుతున్నాడనేదే చూస్తారు తప్ప మా నాయకుడు నిరుత్సాహంలో ఉన్నాడు, మా నాయకుడు ఇంకా డిప్రెషన్లో ఉండి అసలు ఎందుకు ఓడిపోయినా అనే బాధలను ఉన్నాడని చెప్తే జనాలు అదేమి పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది కార్యకర్తల ప్రాణాలని, కార్యకర్తల ధైర్యాన్ని కాపాడడమే జగన్మోహన్ రెడ్డి ముందున్న పెద్ద లక్ష్యం. ఇప్పుడు డిలే చేసుకుంటూ ఆయన బయటికి రాకుండా ఇంకా సమీక్షలు నిర్వహించుకుంటూ ఈ పేరుని నాణ్యాలో, లేదంటే ఇంకా ఇలాంటి స్థానిక నాయకుల్ని పంపించి గవర్నర్కి లెటర్లు ఇప్పిస్తాం, వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తే అది జరగని పని. దీనివల్ల వైసీపీ యొక్క కార్యకర్తల యొక్క, ఓటర్ల యొక్క, నాయకుల యొక్క మనోస్థైర్యం దెబ్బతిన్నదంటే వైసీపీ పార్టీ యొక్క మనుగడకే పెద్ద ప్రమాదం. కాబట్టి ఈ ఓటమి అనేది అయిపోయింది. కాబట్టి ఆయన ఇప్పటికైనా సరే సమీక్షల తర్వాతనే చేసుకోవచ్చు. మొదటగా ఆయన ఫస్ట్ ప్రియారిటీ కార్యకర్తల ప్రాణాలను కాపాడడం, వాళ్ళపైన దాడులను ఆపడం. అది డీజీపీ దగ్గర పోతానో, రాష్ట్రపతి దగ్గర పోతానో, గవర్నర్ దగ్గర పోతానో అయ్యే పని కాదు. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను అనే సిస్టమ్ తోటి జగన్మోహన్ రెడ్డి కాలు బయట పెడితేనే ఇటు వైసీపీ కార్యకర్తలకు ధైర్యం వస్తుంది, టీడీపీ జనసేన కూటమికి ఒక భయం మొదలైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత తొందరగా వస్తే జనాల మధ్యకి, పార్టీకి అంత బలం, కార్యకర్తలకు అంత మనోధైర్యం ఉంటుంది.